మనము సంఖ్యా వ్యవస్థపై 6 వీడియోలు చేసుకున్నాం. లాస్ట్ 3 వీడియోల్లో మనము ప్రాథమిక చతురస్ర ప్రక్రియలైన సంకలనం, వ్యవకలనం, గుణకారం ఈ మూడింటి గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనము భాగాహారం గురించి డిస్కస్ చేద్దాం. భాగాహారం ఏవైనా రెండు సంఖ్యలను మనం భాగించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 సంఖ్యల మధ్య భాగాహారాన్ని మనము ఏ విధంగా చూపిస్తామంటే 15కి 4కి భాగాహారాన్ని మనము 15/4 గా చూపిస్తాం. 15కి 4కి భాగాహారాన్ని మనము 15/4 గా చూపిస్తాం. అయితే ఈ రెండు సంఖ్యల్లో ఏ సంఖ్యచే భాగించబడుతుంది? ఈ మొదటి సంఖ్య అనేది ఏంటంటే రెండవ సంఖ్యచే భాగించబడుతుంది. అంటే ఇక్కడ మొదటి సంఖ్య ఏంటి? ఇక్కడ 15. రెండో సంఖ్య ఏంటి? ఇక్కడ 4తో భాగించబడుతుంది. సో ఇక్కడ మనకి 4 3 12 శేషం 3. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ లో మనకి ఇక్కడ ఈ బ్రాకెట్స్ కి ఇది ఎడమ వైపు, ఇది కుడి వైపు. ఓకే, ఇది మధ్యలో ఉంది, ఇది కింద ఉంది. మనకి రెండు బ్రాకెట్స్ కి మధ్యలో ఉండే ఈ నెంబర్ ఏమంటామంటే మనము విభాజ్యం అంటాం. ఏమంటాం? విభాజ్యం. ఎడమ వైపు ఉండే నెంబర్ ని మనము విభాజకం అంటాం. ఏమంటాం? విభాజకం. దీనికి ఒక పేరు మనకి భాజకం అని కూడా అంటాం. విభాజకం అన్నా భాజకం అన్నా ఒకటే. ఓకే, నెక్స్ట్ మనకి కుడివైపు ఉండే ఈ నెంబర్ ని మనము భాగఫలం అంటాం. మనకి భాగాహారం మొత్తానికి మనము ఏ నెంబర్ మనం లెక్కలోకి తీసుకోవాలంటే ఈ భాగఫలాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఓకే, ఎడమ వైపు ఉండే నెంబర్ ని మనము విభాజకం లేదా భాజకం అంటాం. మధ్యలో ఉండే నెంబర్ ని మనము విభాజ్యం అంటాం. కుడివైపు ఉండే నెంబర్ ని మనము భాగఫలం అంటాం. మరి కింద వచ్చిన ఈ నెంబర్ ని మనము శేషం అంటాం. ఏమంటాం? శేషం అంటాం. ఇది మనకి భాగాహారంలో ఉండే ఈ సంఖ్యని మనం వివిధ రకాల పేర్లతో పిలుస్తాము. అందులో ఎడమ వైపు ఉండే నెంబర్ ని మనము విభాజకము లేదా భాజకం అంటాం. మధ్యలో ఉండే నెంబర్ ని మనము విభాజ్యం అంటాం. కుడివైపు ఉండే నెంబర్ ని మనము భాగఫలం అంటాం. అలాగే కింద వచ్చిన నెంబర్ ని మనం శేషం అంటాం. దీంట్లో మనకి ఈ పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది. విభాజకం ఏది, విభాజ్యం ఏది అనేసి. మనకి విభాజ్యంలో భాజ్యం అంటే రాజ్యంగా గుర్తుపెట్టుకోండి. ఏంటి? రాజ్యం. మనకి రాజ్యం అనేది ఎప్పుడూ కూడా చుట్టూ ఉండే గోడలకు మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి మధ్యలో ఉండే నెంబర్ ఏంటి? విభాజ్యం. ఓకే, నెక్స్ట్ మనకి ఏవైనా రెండు సంఖ్యలు భాగించుకునే సందర్భాలు 3 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, a/b. ఏంటి? a/b. దీన్ని మనము a/b ని మనము a అనే సంఖ్య, అంటే మొదటి సంఖ్య ఏ కదా, a అనే సంఖ్య b అనే సంఖ్యచే భాగించబడుతుందని చెప్తాం. ఇంకొక సందర్భం ఏంటంటే a/b. ఇది భాగాహారం, ఇది నిష్పత్తి. నిష్పత్తిలో కూడా మనకి ఏమైనా రెండు సంఖ్యలు నిష్పత్తిలో ఉంటే మొదటి సంఖ్య రెండో సంఖ్యచే భాగించబడుతుందని చెప్తాం ఇక్కడ మనం. సో a/b ని కూడా మనము ఈ విధంగా bతో a అనే సంఖ్య మనం భాగించవచ్చు. దీంట్లో a అనే సంఖ్య పూర్వ సంఖ్య అవుతుంది, b అనే సంఖ్య పర సంఖ్య అవుతుంది, అంటే పూర్వపదము పరపదం. నెక్స్ట్ మూడో సందర్భం ఏంటంటే భిన్న రూపంలో ఉన్నప్పుడు, అంటే a/b. a/b అనేది ఒక భిన్న రూపం. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే పైన ఉండే సంఖ్యను ఏమంటాం? లవం అంటాం. కింద ఉండే దాన్ని హారం అంటాం. లవాన్ని హారంచే భాగించబడుతుంది ఇక్కడ. అంటే లవం ఏంటి? ఇక్కడ ఏ అనే లవము బి అనే హారంచే భాగించబడుతుంది. మనకి రెండు సంఖ్యలు భాగించుకునే సందర్భాలు 3. మొదటిది భాగాహారం డివైడెడ్ బై ఉన్నప్పుడు, రెండోది నిష్పత్తి, మూడోది భిన్న రూపంలో ఉన్నప్పుడు. ఓకే, పైన దాన్ని లవం అంటాం, కింద దాన్ని హారం అంటాం. అంటే లవము హారం చేత భాగించబడుతుంది. ఈ 3 సందర్భాల్లోన మొదట ఉండే సంఖ్య, ఇక్కడ మనకి భాగాహారంలో మొదట ఉండే సంఖ్య ఏ సంఖ్య చెప్పుకున్నాం మనము? విభాజ్యంగా చెప్పుకున్నాం. ఏంటి? విభాజ్యం. రెండవ సంఖ్య విభాజకం. మనకి ఈ విధంగా ఇవ్వకుండా డైరెక్ట్ గా ఈ విధంగా అడగచ్చు. a/b లో ఏని ఏమంటాం, బిని ఏమంటాం అడగచ్చు. ఓకే, ఇది మనకి ఇక్కడ భాగాహారానికి సంబంధించిన ఇంట్రడక్షన్. దీంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏమైనా రెండు సంఖ్యలు ఏ సందర్భంలో భాగించుకుంటాయంటే భాగాహారం సింబల్ ఉన్నప్పుడు, నెక్స్ట్ నిష్పత్తి సింబల్ ఉన్నప్పుడు, నెక్స్ట్ భిన్న రూపంలో ఉన్నప్పుడు. ఈ 3 సందర్భాల్లో కూడా రెండు సంఖ్యలు అనేవేమో భాగించబడతాయి. ఏ సంఖ్య భాగించబడుతుందంటే మొదటి సందర్భంలోనేమో విభాజకంతో భాగించబడుతుంది. రెండవ సందర్భంలో
పర నిష్పత్తిలో ఉంది కదా. సో నిష్పత్తిలో ఉన్నప్పుడు రెండో పదం ఏంటి ఇక్కడ పరపదం అంటాం. సో పరపదంచే భాగించబడుతుంది. మూడో సందర్భంలో భిన్నరూపంలో ఉంది కాబట్టి హారంచే భాగించబడుతుంది. హారంతో లవము, పరపదంతో పూర్వపదము, నెక్స్ట్ విభాజకంతో విభాజ్యం. ఓకే, ఇవి మనకి భాగాహారానికి సంబంధించిన రిడక్షన్. నెక్స్ట్ మనకి భాగాహారానికి సంబంధించి సూత్రం ఒకటి ఉంది. సూత్రం ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి 15 అనే సంఖ్యను 4తో భాగించినప్పుడు భాగఫలం 3 వచ్చింది, శేషం 3 వచ్చింది. ఇది శేషం, ఇది భాగఫలం. ఓకే, ఇప్పుడు మనకి భాగాహారం సంబంధించిన సూత్రం ఏంటంటే విభాజ్యం ఇజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం, ఓకే, ప్లస్ శేషం. భాగాహారం సంబంధించిన సూత్రం ఏంటంటే విభాజ్యం ఇజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. అయితే దీంట్లో మనకి ఈ విలువను ప్రతిక్షేపించి చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇక్కడ విభాజ్యం అంటే ఏంటి, ఇక్కడ మధ్యలో ఉండేది విభాజ్యం. విభాజ్యం అంటే ఇక్కడ 15 ఇజ్ ఈక్వల్ టు విభాజకం. విభాజకం అంటే ఈ బ్రాకెట్స్ కి ఎడమవైపు ఉండేదాన్ని మనము విభాజకం అంటాం. సో విభాజకం అంటే ఇక్కడ 4 ఇంటూ భాగఫలం అంటే కుడివైపు బ్రాకెట్ల కుడివైపు ఉండేది భాగఫలం. సో 3 భాగఫలం ఇంటూ 3 ప్లస్ శేషం. శేషం అనేది కింద వచ్చేదే కదా, సో 3. ఓకే, ఇప్పుడు చూడండి 4 3 12 ప్లస్ 3. 12 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది, 15 వస్తుంది. అంటే మనకి ఇక్కడ విభాజ్యం ఎంత ఉందో ఈ సూత్రంలో ఈ విలువను ప్రతిక్షేపించినప్పుడు కూడా మనకి ఎంత వచ్చిందంటే విభాజ్యం ఎంత ఉంటే అంతే వచ్చింది. అంటే అర్థం ఏంటి, విభాజ్యం ఇజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. అంటే మనకి ఈ భాగహారంలో ఉండే ఈ సంఖ్యలను ప్రతిక్షేపించినప్పుడు విభాజ్యం ఎంత ఉంటుందో విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం చేసినప్పుడు కూడా విలువ అంతే వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 తోటి 14 డివైడ్ చేద్దాం. 3 4 12 శేషం 2. ఓకే, మన సూత్రం ఏంటి ఇక్కడ విభాజకం ఇంటూ భాగఫలము ప్లస్ శేషం. అంటే 3 ఇంటూ 4 ప్లస్ శేషం 2 కాబట్టి 2. ఓకే, ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, విభాజ్యంకి ఈక్వల్ అవ్వాలి. సో విభాజ్యం ఎంత ఇక్కడ 14. సో 3 4 12 ప్లస్ 2. సో 12 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది, 14 అవుతుంది. సో వచ్చింది కదా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భాగాహార సూత్రం గుర్తుపెట్టుకోవాలి. సో విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఓకే, మీరు భాగాహారం చేసిన సందర్భంలో ప్రతిసారి గమనించండి, ఇక్కడ మనకి విభాజకం ఎంత ఉంటుందో శేషం అనేది ఎప్పుడూ కూడా దీనికంటే తక్కువే వస్తుంది. ఇక్కడ మనకి విభాజకం ఎంత ఉంది, 4 ఉంది. కాబట్టి శేషం మనకి 0 గాని 1 గాని 2 గాని 3 గాని ఇవి మాత్రం వస్తాయి. మరి 4 రావు, 4 కంటే ఎక్కువ కూడా రాదు. శేషం అనేది ఎప్పుడు కూడా ఇక్కడ మనకి విభాజకం ఎంత ఉంటుందో దానికంటే ఒక సంఖ్య తక్కువగానే వస్తుంది తప్ప ఆ సంఖ్య ఎంత ఉందో అంతా కూడా రాదు, అంతకుమించి ఎక్కువ కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి విభాజకం 5 తీసుకోండి అనుకోండి, శేషం ఖచ్చితంగా ఏ అంకెలు వచ్చే అవకాశం ఉందంటే 0 అయినా రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు. 5 రాదు, 5 కంటే పెద్ద కూడా రాదు. ఓకే, ఈ నియమాన్ని మనం ఏంటంటామంటే యూక్లిడ్ నియమం అంటాం. యూక్లిడ్ భాగాహార నియమం. ఇది మనకి 10th లో వస్తుంది, 10th క్లాస్ లోన. అతను ఏం చెప్పాడంటే అక్కడ మనకి ఏ అనే సంఖ్యను బి అనే సంఖ్యతో భాగించినప్పుడు భాగఫలం క్యూ వచ్చినప్పుడు శేషం R వస్తే, ఏ అనే సంఖ్యను బి అనే సంఖ్య భాగించినప్పుడు భాగఫలం ఎంత వచ్చింది, క్యూ వచ్చిందంట, శేషం ఎంత వచ్చింది, R వచ్చింది. అంటే ఇక్కడ మనకు వచ్చిన R విలువ, ఈ R విలువ శేషం విలువ ఏ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. శేషం విలువ ఏ విధంగా ఉంది, విభాజకం కంటే చిన్నగానే ఉన్నాయి. ఇక్కడ విభాజకం ఏంటి, ఇక్కడ బి అంటే బి కంటే R చిన్నదిగానే ఉంటుంది. ఓకే, ఇంకా చూడండి ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి 0 1 2 3 4 4తో చేసినప్పుడు కూడా మనకి శేషాలు ఏంటంటే 0 1 2 3 వస్తాయి. అలాగే 3తో చేస్తే శేషాలు ఏమొస్తాయి మనకంటే 0 1 2 వస్తాయి. అంటే ప్రతి సందర్భంలో కూడా మనకి ఫస్ట్ నెంబర్ చూడండి 0 ఉంది. అంటే శేషం అనేది ఖచ్చితంగా 0 అయ్యే అవకాశం ఉంది, లేదా 0 కంటే పెద్దవయ్యే అవకాశం కూడా ఉంది. అంటే దీన్ని మనము లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటాం. శేషం 0
కంటే ఎక్కువ అవ్వచ్చు లేదా 0 అయినా అవ్వచ్చు. 0 అవ్వచ్చు కాబట్టి ఆర్ ఈక్వల్ పెట్టాను, 0 కంటే ఎక్కువ అవ్వచ్చు కాబట్టి లెస్ దాన్ పెట్టాను. అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. ఇదే మనకి యూక్లిడ్ భాగాహార నియమం. యూక్లిడ్ భాగాహార నియమం ఇది మనకి 10th లో వస్తుంది. ఓకే, మనకి 10th లో ఆల్రెడీ ఈ లెసన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఒకసారి ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది చూడండి. భాగాహార నియమం ఏంటంటే మనకి యూక్లిడ్ భాగాహార నియమము, మనకి అక్కడ వచ్చిన శేషం అనేది 0 అయినా అవ్వచ్చు, 0 కంటే పెద్దదైనా అవ్వచ్చు. కానీ విభాజకం ఎంత ఉంటుందో విభాజకం కంటే ఎప్పుడూ కూడా తక్కువగానే ఉంటుంది. సో నేను ఆర్ ఈక్వల్ పెట్టలేదు, ఆర్ ఈక్వల్ పెట్టిన అనుకోండి ఇక్కడ అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆప్షన్ 4 వచ్చే అవకాశం కూడా ఉందని వస్తుంది అర్థం. సో బి ఉంది కాబట్టి ఇక్కడ మనకి శేషం బి వచ్చే అవకాశం కూడా ఉందని అర్థం వస్తుంది. అందుకే ఆర్ ఈక్వల్ పెట్టలేదు. ఇక్కడ 5 ఉన్నప్పుడు 5 రాదు, 4 ఉన్నప్పుడు 4 కూడా రాదు, అలాగే 3 ఉన్నప్పుడు 3 కూడా రాదు, అలాగే బి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆర్ ఈక్వల్ పెట్టలేదు. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఇది మనకి యూక్లిడ్ భాగాహార నియమం. ఓకే, నెక్స్ట్ మనకి ఈ భాగాహారానికి సంబంధించి మనకి గుణకారాలు చెప్పుకున్నాం. గుణకారం గురించి చెప్పుకున్నప్పుడు గుణిజాల గురించి ఎలాగైతే చెప్పుకున్నామో భాగాహారం గురించి చెప్పుకున్నప్పుడు కారణాంకాల గురించి అలాగే చెప్పుకున్నాం. కారణాంకాలు, ఈ కారణాంకాలు ఇంకొక పేరే భాజకాలు అంటాం. భాజకాలు అన్నా కారణాంకాలన్నా ఒకటేని. ఓకే, మనకి ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి, మనకి ఇక్కడ మీరు వినే ఉంటారు కసాగు, గసాబా. కసాగు అంటే కనిష్ట సామాన్య, గు అంటే గుణిజం. ఓకే, ఈ గుణిజాలు మనకి గుణకారాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి గసాబాలను, గసాబా అంటే గా అంటే గరిష్ట సామాన్య, బా అంటే భాజకం లేదా గసాక అని కూడా అంటాం దాన్ని. గసాక అంటే కా అంటే గరిష్ట సామాన్య, కా అంటే కారణాంకం. గసాబా అన్న గసాక అన్న ఒకటే. సో భాజకం లేదా కారణాంకం రెండింటికి కూడా ఒకటే పేరు, రెండు ఒకటే అర్థం. ఓకే, కారణాంకం అన్న భాజకం ఒకటే. అయితే ఇంతకీ కారణాంకాలు అంటే ఏంటి, భాజకాలు అంటే ఏంటి? కారణాంకాలు అంటే మనం గుణిజాలు అంటే ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక సంఖ్యను 1, 2, 3, 4 ఈ విధంగా ఉండే సంఖ్యలతో గుణించగా వచ్చిన ఫలితాలు 3 1ల 3, 3 2ల 6, 3 3ల 9, 3 4ల 12 ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఒక సంఖ్యను మనము 1 2 3 4 ఇలాగా ఉండే సంఖ్యలతో గుణించగా వచ్చిన ఫలితాలు ఏమవుతాయంటే ఈ సంఖ్యకు గుణిజాలు అవుతాయి. ఇది మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. మరి కారణాంకాలు ఏంటంటే ఏదో ఒక సంఖ్య తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 16 తీసుకుందాం. 16 మనకి 1తో డివిజన్ చేయొచ్చు. ఒక 16లో 16 శాసం 0 వస్తుంది. నెక్స్ట్ మనకి 2తో చేయొచ్చు 16ని, 2 8లో 16 శాసం 0 వచ్చింది. సో మరి 3తో చేయొచ్చు చూద్దాం. 3 5లో 15 శాసం 1 వచ్చింది. 4తో చేద్దాం. 4 4లో 16 శాసం 0 వచ్చింది. 5తో చేసినా సరే మనకి శాసం 0 రాదు, అంటే 5 3ల 15 శాసం 1 వచ్చింది. నెక్స్ట్ 6తో చేసినా రాదు, 7తో చేసినా రాదు. 8తో చేద్దాం. 8 16 కదా, 8 2ల 16 శాసం 0 వచ్చింది. ప్రతి సందర్భంలో కూడా చూడండి, ఇక్కడ మనకి శాసం ఎప్పుడైతే 0 వచ్చిందో ఒక సంఖ్యను మనము ఇంకో సంఖ్యతో భాగించినప్పుడు శాసం 0 వచ్చిన అర్థం ఏంటంటే ఈ సంఖ్య ఏమవుతుందంటే కారణాంకం అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ విభాజ్యానికి ఏది కారణాంకం అవుతుంది, విభాజకం కారణాంకం అవుతుంది. ఏ సందర్భంలోనా, శాసం 0 అవుతున్న సందర్భంలో మాత్రమే. ఇక్కడ శాసం 0 రాలేదు, అప్పుడు మనకి 16కి 3 అనేది కారణాంకం కాదు. 5తో భాగించినప్పుడు కూడా శాసం 0 రాలేదు, 1 వచ్చింది. అంటే 16కి 5 అనేదేమో కారణాంకం కాదు. మనకి భాగాహారము 2 సందర్భాలు ఉంటుంది. ఒకటంటే నిశేషంగా భాగించబడ్డం, నిశేషంగా భాగించబడ్డం అంటే అర్థం ఏంటంటే శాసం 0 రావాలి, శాసం 0 రావాలి. నిశేషంగా భాగించబడని సందర్భం అంటే శాసం మనకి 0 కాకుండా ఇంకే విలువనే రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఏ సంఖ్య వచ్చినప్పటికీ కూడా 0 వస్తే అది నిశేషంగా భాగించిందని చెప్తాము. 0 కాకుండా ఏ విలువ వచ్చినా సరే అది నిశేషంగా భాగించబడలేదని చెప్తాం. సో 0 వచ్చిన సందర్భంలో ఆ సంఖ్యను మనము ఏ సంఖ్య, విభాజకము కారణాంకం అవుతుంది. సో మనకి ఇక్కడ 16కి ఏ కారణాంకాలు ఉంటాయి చూద్దాం. ఇక్కడ మనము 16 తీసుకున్నట్లయితే మనకి 16కి 1 2 4 8 16
16కి ఈ నెంబర్ తో మనం భాగించినట్లయితే ఖచ్చితంగా శాశ్వత 0 వస్తుంది. మిగిలిన ఏ సంఖ్యతో భాగించినా సరే శాశ్వత 0 రాదు. అందుకే మనకి 16కి ఈ 5కి ఏమంటామంటే కారణాంకాలు అంటాం. మిగిలిన ఏ సంఖ్య కూడా కారణాంకం అనేది 16కి కాదు. ఓకే, అయితే మనకి ఇక్కడ బాగా గమనించినట్లయితే మనకి వీటి మీద క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఒక సంఖ్యకు కారణాంకాల సంఖ్య ఎంత అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 అనే సంఖ్య ఉంది. 16కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? ఇక్కడ మనకి 5 ఉన్నాయి కారణాంకాలు. నెక్స్ట్ 12 తీసుకుంటే 12కి కారణాంకాలు ఏమవుతాయి? 1, 2, 3, 4, 6, 12. ఎన్ని వచ్చాయి? 1, 2, 3, 4, 5, 6 అంటే 6 కారణాంకాలు వచ్చాయి. ఏదైనా ఒక సంఖ్యకు మనకి ఈ కారణాంకాల ప్రశ్న అడిగే అవకాశం ఏ విధంగా ఉందంటే ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యకి గల కారణాంకాల సంఖ్యని కనుక్కోవడం. సో మనకి చిన్న చిన్న నెంబర్లు ఇస్తే రాసి మరి కౌంట్ చేసేచ్చు. 1, 2, 3, 4, 6, 12 12కి కారణాంకాలు మనకు తెలిసిపోతాయి. కానీ కొన్ని సందర్భాలు ఏం చేస్తాడంటే 224 కారణాంకాల సంఖ్యలు అడుగుతాడు. సో 224 అనేది ఏ సంఖ్యలతో విశేషంగా భావించబడుతుందో మనకు తెలియాలి. సో అటువంటి సందర్భంలో మనకి ఈ కారణాంకాలు కనడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో దానికోసం ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటో చూద్దాం. మనకి ఇక్కడ n అనే ఒక సంఖ్య ఉంది అనుకోండి, ఇదే ఒక సంఖ్య. నేను ఫర్ ఎగ్జాంపుల్ n అనే సంఖ్య అనుకున్నాను. ఆ సంఖ్యను మనము ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసినప్పుడు a⁻p ఇంటూ b⁻q ఇంటూ c⁻r ఇంటూ ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఒక సంఖ్యను మనము ప్రధాన కారణాంకాల లబ్దంగా ఈ విధంగా రాసినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏబిసి ఏంటంటే ఏబిసిలు ప్రధాన సంఖ్యలు. తెలుసుగా ప్రధాన సంఖ్యలు మనకి 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇక్కడ మనకి ఏబిసిలు ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అవ్వాలి. పిక్యూఆర్ ఏదైనా పర్లేదు కానీ ఏబిసిలు మాత్రం ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక సంఖ్య తీసుకుందాం, 224 తీసుకుందాం. 224 మనము ఏ విధంగా రాయాలి? ప్రధాన సంఖ్యలుగా రాయాలి, ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలి. సో 224 నేను 2 112 రాయొచ్చు. నెక్స్ట్ 2 5 2 6 256 రాయొచ్చు. నెక్స్ట్ 2 2 2 8 228 రాయొచ్చు. నెక్స్ట్ 2 1 2 4 14 రాయొచ్చు. నెక్స్ట్ 2 7 రాయొచ్చు. అంటే ఈ 224 నేను 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7గా రాయొచ్చు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7. అంటే ఇక్కడ మనం 2 ఎన్నిసార్లు వచ్చింది చూడండి, 1 2 3 4 5 1 2 3 4 5 అంటే దీన్ని మనము 2⁵ గా రాయొచ్చు. నెక్స్ట్ 7 ఎన్నిసార్లు వచ్చింది? ఒకసారి వచ్చింది కాబట్టి 7⁴ గా రాయొచ్చు. ఇప్పుడు ఒక సంఖ్యను ఏం చెయ్యాలి? ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసి ప్రధాన సంఖ్య యొక్క ఘాతంగా రాయగలగాలి. సో ఇక్కడ మనకి ఈ 224 నేను 2⁵ 7⁴ గా రాశాను. సో ఇక్కడ చూడండి 2 అనేది ప్రధాన సంఖ్య, 7 అనేది కూడా ప్రధాన సంఖ్య. ఓకే, ఆ సందర్భంలో మనకి ఒక సంఖ్యని ఈ విధంగా ప్రధాన కారణాంకాల లబ్దంగా రాసి ప్రధాన సంఖ్య యొక్క ఘాతంగా రాసినప్పుడు ఆ సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే వాటి యొక్క ఘాతాలను చూసారా, ప్రతి దానికి ఒక్కొక్కటి కలుపుకొని వాటిని గుణించడమే. ఫర్ ఎగ్జాంపుల్ n అనే సంఖ్య a⁻p ఇంటూ b⁻q ఇంటూ c⁻r గా రాసాం కదా. సో దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే p+1 ఇంటూ q+1 ఇంటూ r+1. ఓకే, ఇక్కడ మనకి సేమ్ ఇదే ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ మనకి ఘాతం ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో దీన్ని మనము 5+1 ఇక్కడ p వచ్చినప్పుడు p+1 అని రాసాం కదా, అలాగే 5 వచ్చింది కాబట్టి 5+1. 7కి ఎంత వచ్చింది? ఇక్కడ పవర్ లో 1 వచ్చింది అంటే 1+1. సో 5+1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 1+1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 6 12. అంటే 224కు ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే 12 కారణాంకాలు ఉంటాయి. ఇక్కడ 16కి ఎన్ని కారణాంకాలు వచ్చాయి? మనకి 5 వచ్చాయి. 12కి ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. సో చిన్న చిన్న సంఖ్యలు కాబట్టి మనం చేసేవచ్చు. కానీ పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ లోనే చేయాలి. సో ఈ ప్రాసెస్ చేసినప్పుడు మనకి ప్రధాన సంఖ్యల్లోనే మనం విభజించుకోవాలి. సో ప్రధాన సంఖ్యల కారణాంకాలు విభజించుకొని ప్రధాన సంఖ్య యొక్క ఘాతంగా రాసుకున్నప్పుడు ఆ ప్రధాన సంఖ్య యొక్క ఘాతాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఘాతానికి ఒక్కొక్కటి కలుపుకొని వాటిని గుణిస్తే మనకి ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య ఏమవుతుందంటే ఆ మనకి ఇచ్చిన సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య అవుతుంది. ఓకే, ఇది మనకి కారణాంకాల మీద అడిగే ప్రశ్న. అయితే మీరు కొంచెం గమనించినట్లయితే ఇక్కడ చిన్న లాజిక్ కొంచెం అండి, అప్లికేటర్ అడిగే ఏ విధంగా అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 చూడండి, 16కి ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. నెక్స్ట్ 12 చూడండి, 12కి ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి.
224 ఎన్ని వచ్చాయి? 12 వచ్చాయి. ఇక్కడ 5 వచ్చాయి, ఇక్కడ 6 వచ్చాయి, ఇక్కడ 12 వచ్చాయి. మీరు ఏదైనా ఒక సంఖ్య తీసుకోండి, ఆ సంఖ్యకు కారణాంకాల సంఖ్య అనేది ఖచ్చితంగా సరి సంఖ్యా రూపంలోనే వస్తుంది. ఏ సంఖ్య రూపంలో వస్తుంది? సరి సంఖ్యా రూపం. ఒక్క వర్గ సంఖ్యలు తప్ప. ఏ సంఖ్యలు? వర్గ సంఖ్యలు. ఇక్కడ మనకి 16 అనేది వర్గ సంఖ్య. సో ఏ రూపంలో వచ్చాయి? ఇక్కడ మనకి బేస్ సంఖ్య రూపంలో వచ్చాయి. ఇక్కడ 12 అనేది ఏ సంఖ్య? నార్మల్ సంఖ్య. సో దీనికి మనకి ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. 224 కూడా మనకి నార్మల్ సంఖ్య, దానికి ఎన్ని వచ్చాయి? 12 వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే ఒక వర్గ సంఖ్యకు ఎన్ని కారణాంకాలు ఉంటాయంటే బేస్ సంఖ్య రూపంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి దీని అప్లికేట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అడిగితే, n అనేది ఒక వర్గ సంఖ్య. n అనేది ఒక వర్గ సంఖ్య. n ఒక వర్గ సంఖ్య అయిన n కు గల కారణాంకాల సంఖ్య. ఓకే, ఆప్షన్ 1. ఆప్షన్ ఏ ఏంటంటే 2x, ఆప్షన్ బి 2x², ఆప్షన్ సి x+1, ఆప్షన్ డి 2x+1. సో ఇక్కడ మనకి n ఒక వర్గ సంఖ్య. వర్గ సంఖ్య అయినప్పుడు ఖచ్చితంగా మనకి కారణాంకాల సంఖ్య ఏ రూపంలో ఉంటుంది? బేసి సంఖ్య రూపంలో ఉంటుంది. ఓకే, బేసి సంఖ్య రూపంలో ఉంటుంది. ఇక్కడ 2x తీసుకోండి. 2 కి x కి ఏ విలువ ఇచ్చినప్పటికీ కూడా 2తో మనం ఆ విలువను గుణిస్తే గానీ మనకి ఖచ్చితంగా వచ్చేది సరి సంఖ్య వస్తుంది. అలాగే 2x², 2తో మనం గుణిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ x+1. x+1 అనేది ఒక సందర్భంలో సరి సంఖ్య వస్తుంది, ఇంకో సందర్భంలో బేస్ సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x కు 0 తీసుకున్నాం అనుకోండి, 0+1 1 వస్తుంది. x బదులు 1 తీసుకున్నాం అనుకోండి, 1+1 2 వస్తుంది. x బదులు 3 తీసుకున్నాం అనుకోండి, 3+1 4 వస్తుంది. అంటే సరి సంఖ్య వస్తుంది, బేస్ సంఖ్య వస్తుంది. కానీ మనకి ఖచ్చితంగా ఏ విధంగా ఉండాలి? n అనేది ఒక వర్గ సంఖ్య కాబట్టి వర్గ సంఖ్యకి ఎప్పుడూ కూడా కారణాంకాలు బేస్ సంఖ్య రూపంలో ఉండాలి. సో బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటంటే జనరల్ గా మనకి 2x+1 లేదా 2x-1. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2x+1 ఉంది కాబట్టి దీన్ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలు 2x+1 కాకుండా 2x-1 కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో 2x+1 అన్నా 2x-1 అన్నా సరే అది బేస్ సంఖ్య అవుతుంది. ఎందుకంటే 2x అనేది మనకి ఏమైంది? సరి సంఖ్య అయింది. సో ఏదైనా ఒక సరి సంఖ్యకి ఒకటి కలిపిన ఒకటి తీసివేసిన ఏ సంఖ్య వస్తుంది అంటే బేస్ సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 14 తీసుకున్నాం. 14 ఒకటి కలిపితే 15 వస్తుంది. 14 నుంచి ఒకటి తీస్తే 13 వస్తుంది. సో రెండు సందర్భాల్లో అక్కడ ఏ సంఖ్యలు వచ్చాయి? మనకి బేస్ సంఖ్యలో వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే ఒక వర్గ సంఖ్యకు గల కారణాంకాల సంఖ్య ఎప్పుడు కూడా బేసి సంఖ్య అవుతుంది. సో మనకి అప్లికేటెడ్ గా అడిగినప్పుడు సో ఆప్షన్ లో ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి బేసి సంఖ్య యొక్క సాధారణ రూపం చూసుకోవాలి. బేసి సంఖ్య యొక్క సాధారణ రూపం ఏంటంటే 2x+1 ఒకటి, ఇంకోటి 2x-1 ఒకటి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే మనకి భాగాహార ఫలితాన్ని అంచనా వేయడం. అంచనా వేయడం అంటే ఎవరి రెండు సంఖ్యలను మనం భాగించగా వచ్చిన ఫలితం అంటే భాగఫలాన్ని ఎప్పుడు కూడా మనము దగ్గర 10లకు దగ్గర 100లకు సవరించి ఫలితాన్ని చెప్పాలి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 367 తీసుకుందాం. దాన్ని 38తో భాగించాలి. సో భాగించాల్సి వచ్చినప్పుడు దీని యొక్క ఫలితాన్ని అంచనా వేసి చెప్పాడు అనుకోండి. అంచనా ఖచ్చితంగా క్వశ్చన్ లో అంచనా వేసి చెప్పమంటే మనం ఏం చేయాలి? సో జనరల్ గా భాగించేస్తాం. సో అంచనా వేయమన్నప్పుడు ఏం చేయాలంటే మనకి 367 ఇచ్చాడు. ఇది ఏ విధంగా ఇచ్చాడు? 100లో ఇచ్చాడు. 300లో ఇచ్చాడు. అంటే ఈ 367 మనం ఏం చేయాలంటే దగ్గర 100లకు సవరించాలి. సో 367ను దగ్గర 100లకు సవరిస్తే 300కి ఇది ఈ 367 సంఖ్య 300కి 400కి మధ్యలో ఉంటుంది. అయితే 300కి 400 కరెక్ట్ మధ్యలో ఉండే నెంబర్ ఏంటి? 350. మనకిచ్చిన సంఖ్య ఏంటి ఇక్కడ? 367. సో 367 అనేదేమో 400కి 350కి మధ్యలో ఉంటుంది. కాబట్టి 367 దగ్గర 100లకు సవరించినప్పుడు మనము దాని విలువను మనము 400గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి 38 ఇచ్చాడు. 38లో మనకి 1లు 10లు అంటే 10ల స్థానంతో అయిపోయింది కాబట్టి 38 ఏం చేయాలంటే మనము దగ్గర 10లకు సవరించాలి. సో 38 అనే సంఖ్య మనకి 30కి 40కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు 30కి 40కి కరెక్ట్ మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి 35. మనకిచ్చిన సంఖ్య ఏంటి ఇక్కడ? 38. సో 38 అనేదేమో 30కి 35కి మధ్యలో ఉంటుందా లేదా 35కి 40కి మధ్యలో ఉంటుందంటే
35కి 40కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ 38 మనము దగ్గర పదులకు సవరించినప్పుడు 30గా రాస్తాం, 40గా రాస్తామంటే 40గా రాస్తాం. ఓకే, ఇక్కడ మీకు ఈ దగ్గర పదులకు దగ్గర వందలకు సవరించిన విధానం మీకు అర్థం కాకపోయినట్లయితే మనకి పార్ట్ 3 వీడియోలో మనకి వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇక్కడ అర్థం కాకపోతే అక్కడ చూడండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ 347 డివైడెడ్ బై 38 మనము దాని యొక్క ఫలితాన్ని అంచనా వేసి వచ్చినప్పుడు, సో 347 మనము దగ్గర వందలకు సవరిస్తే ఎంత వచ్చింది? 400 వచ్చింది. డివైడెడ్ బై 38 దగ్గర పదులకు సవరిస్తే ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఓకే, 400 డివైడెడ్ బై 40, దీన్ని మనం భాగించుకున్నట్లయితే 40 పదులు 400 శాతం 0 వచ్చింది. అంటే ఇక్కడ మనకి భాగఫలం చూడండి, భాగఫలం ఎంత వచ్చింది? 10 వచ్చింది. అంటే దీని యొక్క ఫలితాన్ని మనం అంచనా వేస్తే ఆన్సర్ ఎంత అవుతుందంటే 10 అవుతుంది. సో అంచనా వేయడం అంటే ఈ విధంగా అంచనా వేయాలి. సో కలపడమైనా తీసివేతైనా గుణకారమైనా మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఓకే, దీంట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి గుణకారం మరియు భాగాహారం. ఈ రెండింటి మధ్య గల సంబంధం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, మనకి గుణకారాలు ఏం చెప్పుకున్నాం? గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ టు లబ్ధంగా చెప్పుకున్నాం. ఓకే, గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ లబ్ధంగా చెప్పుకున్నాం. భాగాలు ఏం చెప్పుకున్నాం మనము? విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శాసంగా చెప్పుకున్నాం. ఈ రెండింటి మధ్య సంబంధాలు మనకి ఈ సూత్రంతో పని లేదు, కానీ ఇక్కడ ఈ సూత్రం చూడండి. దీన్ని నేను ఏం చేస్తానంటే ఏ ఇంటూ బిగా రాస్తాను. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి అయింది. ఏబి రెండు సంఖ్యలను మనం గుణించగా సి అనే లబ్ధం వచ్చిందనేసి అనుకుందాం. ఆ సందర్భంలో మనకి ఇక్కడ ఏని బి ఏం చేస్తుంది? గుణిస్తుంది. లేదా బిని ఏ ఏం చేస్తుంది? గుణిస్తుంది. ఏబి రెండు కూడా ఒకదానికొకటి గుణించుకుంటున్నాయి. ఆ సందర్భంలో మనకి ఇక్కడ బి గుణిస్తుంది కదా, బి యువతల గుణించి ఇజ్ ఈక్వల్ యువతల ఒక సంఖ్య గుణించి ఇజ్ ఈక్వల్ అవతలకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందంటే భాగిస్తుంది. సో ఇక్కడ మనకి బి గుణిస్తుంది. సో బిని ఏం చేద్దాం అంటే ఇజ్ ఈక్వల్ అవతల పట్టుకెళ్దాం. సో ఇక్కడే మిగులుతుంది మనకి ఏ మిగులుతుంది. సో ఏ ఇజ్ ఈక్వల్ టు సి బై బి అవుతుంది. ఏ ఇజ్ ఈక్వల్ టు సి బై బి అవుతుంది. ఇక్కడ ఏం చేసాను? బి యువతల గుణించిన బిని ఇజ్ ఈక్వల్ అవతల పట్టుకెళ్ళాను. ఈసారి ఏం చేస్తానంటే బిని కాకుండా ఏని, ఏ కూడా మనకి ఏం చేస్తుంది? బిని గుణిస్తుంది కదా, ఇజ్ ఈక్వల్ అవతల పట్టుకెళ్దాం. సో ఏని ఇజ్ ఈక్వల్ అవతల పట్టుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? బి మిగులుతుంది. సో బి ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది? సి బై ఏ అవుతుంది. ఫస్ట్ సందర్భంలోన యువతల గుణించిన బిని అవతల పట్టుకెళ్ళాను. రెండో సందర్భంలోన యువతల గుణించిన ఏ అవతల పట్టుకెళ్ళాను. మొదటి సందర్భంలో ఏ మిగిలింది? ఏ ఇజ్ ఈక్వల్ సి బై బి అయింది. రెండో సందర్భంలో బి మిగిలింది, బి ఇజ్ ఈక్వల్ సి బై ఏ అయింది. సో రెండు సందర్భంలో కూడా చూడండి, ఒక గుణకారం అనేది ఏ విధంగా మారింది? రెండు భాగహారాలుగా మారింది. రెండు భాగహారాలుగా మారింది. మనకి సంకలనం చెప్పుకున్నాం. ప్రతి సంకలనం కూడా రెండు వ్యవకలనాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 = 8 అయితే దీన్ని మనము 8 - 5 = 3 గా రాయొచ్చు. నెక్స్ట్ 8 - 3 = 5 గా కూడా రాయొచ్చు. అంటే ఒక సంకలనాన్ని రెండు వ్యవకలనాలుగా ఏ విధంగా రాసామో సేమ్ అదే విధంగా ఒక గుణకారాన్ని రెండు భాగాహారాలుగా రాయొచ్చు. ఒక గుణకారాన్ని మనకి ఇటువంటి బిట్లు అడుగుతుంటాడు. కింది వాటికి సత్యమైనది ఏది, లేదా అసత్యమైనది ఏది, ఒక సంకలనాన్ని రెండు వ్యవకలనాలుగా రాయొచ్చు, లేదా ఒక వ్యవకలనాన్ని రెండు సంకలనాలుగా రాయొచ్చు. ఈ విధంగా అడుగుతుంటాడు. సో ఒక గుణకారాన్ని మనం ఏ విధంగా రాయొచ్చు? రెండు భాగాహారాలుగా రాయొచ్చు. ఓకే, ఈ సందర్భంలో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ దీన్ని అప్లై చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏ డివైడెడ్ బై బిలో ఏ అనేది ఏంటి? ఇక్కడ మనకి సారీ ఏ ఇంటూ బిలో ఏ అనేది ఏంటి? ఇక్కడ మనకి గుణ్యం ఇంటూ బి అనేది ఏంటి? ఇక్కడ గుణకం ఈక్వల్ సి అనేది ఏంటి? ఇక్కడ మనకి లబ్ధం. ఇప్పుడు వీటిని మనము దీంట్లో అప్లై చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై బి. ఏ ఈజ్ ఈక్వల్ టు సి బై బి. సో ఏ అంటే ఏంటి? ఇక్కడ మనకి గుణ్యం. కాబట్టి గుణ్యం ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏంటి? ఇక్కడ లబ్ధం. సో లబ్ధము బై బి అంటే బి రెండో సంఖ్య కదా, గుణకం. అంటే గుణ్యము ఈజ్ ఈక్వల్ టు లబ్ధము బై గుణకంగా చెప్తాం. నెక్స్ట్ రెండోది చూద్దాం.
సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. సో బి ఈజ్ ఈక్వల్ ఏంటి ఇక్కడ మనకి సి బై ఏ. బి అంటే ఏంటి ఇక్కడ మనకి గుణకం కదా. సో గుణకము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సి బై ఏ. సి అంటే లబ్ధము బై ఏ అంటే గుణ్యము. గుణ్యం ఈజ్ ఈక్వల్ టు లబ్ధము బై గుణకమైంది, గుణకం ఈజ్ ఈక్వల్ టు లబ్ధము బై గుణ్యమైంది. సో ఇటువంటి మనకి స్టేట్మెంట్లో లేదా ఈ విధంగా అడగచ్చు. కొంచెం చూడండి ఏ విధంగా అడుగుతాడు. క్రింది వాటిలో సత్యమైనది ఏది? క్రింది వాటిలో సరైనది అని ఇచ్చి ఆప్షన్ ఏ గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం. ఆప్షన్ బి గుణ్యం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం బై గుణకం. ఆప్షన్ సి గుణకం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం బై గుణ్యం. ఆప్షన్ డి పైవన్నీ. మనం ఏం చేస్తాం, గుణకానికి సంబంధించిన సూత్రం ఏంటి? గుణ్యము ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ లబ్ధం. ఇది ఒకటే బాగా నేర్చుకుంటాం. కానీ దీన్ని అప్లై చేసినప్పుడు మనకి గుణ్యం ఈజ్ ఈక్వల్ లబ్ధము బై గుణకం అవుతుంది, గుణకం ఈజ్ ఈక్వల్ లబ్ధము బై గుణ్యం అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఈ మూడు ఆప్షన్లు కూడా కరెక్టే. సో సరైనది జరిగినప్పుడు మనకి ఏమవుతాయంటే పైవన్నీ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో మనం నేర్చుకున్న పరంగా ఏంటంటే ఫస్ట్ ఇదే చూస్తాం, ఇది ఒకటే ఇది కదా ఇదే కదా కరెక్ట్ అనేసి పెట్టేస్తాం. కానీ మనకేంటి ఇక్కడ ఈ మూడు కూడా కరెక్టే. నెక్స్ట్ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకి 10 తోటి 100 తోటి 1000 ఈ సంఖ్యలతో భాగాహారం ఉంది. సో ఈ 10 తోటి 100 తోటి 1000 తోటి ఒక సంఖ్యని భాగించినప్పుడు మనకి భాగఫలం ఎంత వస్తుంది, శేషం ఎంత వస్తుంది, భాగాహారం చేయకూడదని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 4 3 2 6 5 3 డివైడెడ్ బై 10 ఉంది. ఓకే, ఈ సంఖ్యను మనము 10తో భాగించగా భాగఫలం ఎంత వస్తుంది, శేషం ఎంత వస్తుంది? సో భాగఫలం ఎంత వస్తుందంటే శేషం భాగఫలము 4 3 2 6 5 వస్తుంది, శేషం ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఏ విధంగా ఒక సంఖ్యను మనము 10తో భాగించినప్పుడు సో 10లో మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎన్ని సున్నాలు చూడండి, ఒక సున్నా ఉంది. ఒక సున్నా ఉంది కాబట్టి చివరి నుంచి ఒక స్థానాన్ని వదిలేయండి. వదిలిస్తే మిగిలింది ఏమవుతుందంటే మనకి భాగఫలం అవుతుంది. మిగిలిందే మనకి భాగఫలం అవుతుంది. ఈ సంఖ్య ఏమవుతుందంటే శేషం అవుతుంది. ఎప్పుడు 10తో భాగించినప్పుడు. ఎందుకు 10లో ఒక సున్నా ఉంది కాబట్టి ఒక స్థానాన్ని వదలాలి. అలా కాకుండా ఇదే సంఖ్యను నేను 10 కాకుండా 100తో భాగించాను అనుకోండి. 100తో భాగించినప్పుడు మనకి 100 ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 స్థానాలు వదులుకోవాలి. సో 2 స్థానాలు ఏముంది ఇక్కడ మనకి 53 ఉంది. ఓకే, అప్పుడు మనకి భాగఫలం ఏమవుతుందంటే 4 3 2 6 అవుతుంది. 4 3 2 6 అవుతుంది. మరి శేషం ఎంత అవుతుంది? 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలు వదిలేం కాబట్టి ఆ 2 స్థానాలే ఏమవుతాయి అంటే దాని యొక్క శేషం అవుతుంది. 10 కాదు 100 కాదు 1000తో ఈసారి భాగించాం. దేనితో భాగించాం? 1000 తోటి. 1000తో భాగించినప్పుడు మనకి 1000 ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలంటే 3 స్థానాలను వదులుకోవాలి. సో 3 స్థానాలు వదులుకున్నప్పుడు మిగిలినది ఏమవుతుందంటే భాగఫలం అవుతుంది. మిగిలినది ఎంత ఉంది ఇక్కడ మనకి 4 3 2 అంటే 432 అనేది ఎంత అవుతుందంటే భాగఫలం అవుతుంది. నెక్స్ట్ శేషం ఎంత అవుతుంది? శేషం మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే మనం 3 స్థానాలు వదిలేం కదా, ఆ వదిలిన 3 స్థానాలు ఏమవుతాయంటే శేషం అవుతుంది. సో 3 స్థానాలు ఏంటి ఇక్కడ ఉంది, ఇక్కడ 6 5 3 ఇదేమవుతుందంటే శేషం అవుతుంది. సో మనకి 10 100 1000తో భాగాహారం అనేది ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. సో మనకి ఏం చేస్తుంటే కొన్ని సందర్భాలన చాలా పెద్ద సంఖ్య ఇచ్చేస్తుంటాడు. 3 7 3 2 1 6 4 డివైడెడ్ బై 10 ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఈ సంఖ్యను 10తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుందని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి, మనము ఈ సంఖ్యను మనము 10తో భాగించుకుంటూ పోతే టైం పట్టేస్తుంది. సో ఆ సందర్భంలో ఏం చేయాలంటే 10లో ఒక సున్నా ఉంది కాబట్టి ఒక స్థానం చివరి ఒక స్థానం ఎంత ఉంది? 2 ఉంది. అంటే దీని యొక్క శేషం ఎంత అవుతుందంటే 2 అవుతుంది. భాగఫలం అడిగాడు అనుకోండి, ఇది కాకుండా మిగిలింది అంతా కూడా ఏమవుతుందంటే భాగఫలం అవుతుంది. సో 100తో అడిగితే శేషం ఎంత అవుతుంది? చివరి 2 అవుతాయి అంటే 32. 1000తో అడిగితే ఎంత అవుతుంది? చివరి 3 అవుతుంది. 3 సున్నా ఉన్నాయి కాబట్టి అంటే 632. ఇది శేషాలు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ భాగాహారం మీద కానీ ప్రశ్నలు కానీ చూసినట్లయితే 4th 5th 6th ఈ మూడిట్లో కూడా ఉన్నాయి. అవి మనకి డిఎస్సి పర్పస్ లో అడిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. కానీ 8th క్లాస్ లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ 2 అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ముందు అవి డిస్కస్ చేసిన తర్వాత 4th 5th 6th ఏమన్నా చూద్దాం. ఓకే, 8th క్లాస్ లో మనకి
332 పేజీలో 15.5 ఎక్సర్సైజ్ ఉంది. దాంట్లో మనకి థర్డ్ రామంలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 7(3k) డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 9l అని ఉంది. దీంట్లో మనకి k విలువ l విలువ కావాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటంటే 1mn డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు mn అని ఉంది. దీంట్లో మనకి mn విలువలు కావాలి. దీంట్లో మనకి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి 7(3k) అంటే ఈ 7(3k) అనేది ఒక 3 అంకెల సంఖ్య. ఈ 3 అంకెల సంఖ్యను మనము 8తో భాగిస్తే 2 అంకెల సంఖ్య మనకి ఇక్కడ ఎప్పుడు చూడండి భాగాహారంలో ఈజ్ ఈక్వల్ టు అవతల వచ్చింది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే భాగఫలం అవుతుంది. ఇది ఎప్పుడు కూడా మనకి భాగఫలం అవుతుంది. ఇక్కడ కూడా ఇది ఎప్పుడు కూడా మనకి భాగఫలం. మొదటి సంఖ్య ఏంటి ఇక్కడ మనకి ఇప్పుడు కూడా విభాజ్యం, రెండవ సంఖ్య విభాజితం. రెండు సంఖ్యల యొక్క భాగాహారం యొక్క ఫలితాన్ని ఎప్పుడు కూడా మనం భాగఫలంగానే చూపిస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ విభాజ్యం ఏంటి? ఇక్కడ 7(3k) అంటే 730. సమ్ k విలువ తెలియదు ఇక్కడ కాబట్టి మనం 7(3k) రాసుకుందాం. ఇక్కడ ఈ విలువను 8తో భాగించాలి. దీంతో భాగించాలి, 8తో భాగించాలి. సో 8తో భాగించినప్పుడు మనకి భాగాహారం తెలుసు కదా. సో భాగాహారంలో ఫస్ట్ సంఖ్య ఈ సంఖ్యతో భాగించబడకపోతే రెండు సంఖ్యలు మొత్తాన్ని మనం చూసుకుంటాం. సో ఫస్ట్ సంఖ్య ఏంటంటే ఇక్కడ 7 ఉంది. సో 7 అనే సంఖ్య మనకి ఇక్కడ 8తో భాగించబడదు. ఆ సందర్భంలో మనం ఏం చెయ్యాలి? సో ఈ మొత్తం సంఖ్యను తీసుకోవాలి 73. సో 8 ఎక్కడలో మనకి 73 ఎక్కడ ఉంది? 8 9ల 72 ఉంది. సో 1 అవుతుంది, ఇది k అవుతుంది. ఇప్పుడు మనకి 8 దగ్గర చూసినట్లయితే 8 1 8, 8 2 16, 8 3 24. ఓకే, ఈ మూడిట్లు బట్టి మనకి ఇక్కడ చూడండి ఈ సంఖ్యని 8 భాగించగా భాగఫలం ఎంత వచ్చింది? 9l అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ శేషం గురించి చెప్పలేదు. అంటే అర్థం ఏంటంటే ఈ సంఖ్య డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 9l అంటే అర్థం ఏంటంటే ఈ సంఖ్యను 8 నిశేషంగా భాగించింది. ఏ విధంగా? నిశేషంగా. నిశేషంగా అంటే అర్థం ఏంటి? మనకి శేషం అనేది 0 రావాలి. సో ఇక్కడ మనకి 8తో భాగించినప్పుడు మనకి 1k వచ్చింది కదా. 1k అంటే 10లో స్థానంలో 1 ఉండాలి. 1లో స్థానంలో k బదులు ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి 1k 8 దగ్గర ఏ సంఖ్య చూడండి. 10లో స్థానంలో 1 ఉండి 1లో స్థానంలో k బదులు సంఖ్య ఏంటి? ఇక్కడ 6. అంటే ఈ సంఖ్యనే మనము 1k గా తీసుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ 8 2 16 అవుతుంది. శేషం 0 వస్తుంది. శేషం ఎందుకు 0 వచ్చింది? ఈ సంఖ్యను 8 నిశేషంగా భాగించింది కాబట్టి. అంటే 16 నుంచి 16 తీస్తే ఇక్కడ 0 వస్తుంది. అంటే ఇక్కడ k బదులు మనకి ఎంత ఉండాలి? 6 ఉండాలి. అంటే k ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకే, మరి మనకి ఈ భాగఫలం ఎంత వచ్చింది? ఇక్కడ 9l వచ్చింది. మనకి ఇక్కడ భాగఫలం ఎంత వచ్చింది? 92 వచ్చింది. అంటే 9l అండాల్సిన ప్లేస్ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. అంటే l విలువ ఎంత అవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. ఓకే, ఇది మనకి ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చి ఇక్కడ 1mn ని 3తో డివిజన్ చేయాలి. ఫస్ట్ 1 అనేదేమో 3తో మనకి భాగించబడలేదు కాబట్టి మనకి ఇక్కడ చూడండి భాగఫలంలో ఫస్ట్ సంఖ్య ఏమొచ్చింది? m వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏ సంఖ్యతో గుణిస్తామో ఆ సంఖ్య 2 అంకెల సంఖ్యగా రావాలి. చూడండి ఇక్కడ 3తో ఒక సంఖ్యను గుణించినప్పుడు ఆ సంఖ్య యొక్క ఫలితం అనేది 2 అంకెల సంఖ్య రావాలి. అందులో రెండో సంఖ్య ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉండాలి. సో అటువంటి మనకి ఏముంది? 3 ఎక్కలో 3 సున్నాలు 0 వస్తుంది. అలాగే 3 5ల 15 వస్తుంది. ఏ సందర్భంలోనా? ఒక సంఖ్యని గుణించినప్పుడు అదే సంఖ్య వచ్చే సందర్భం 1లో స్థానంలో. ఇంకేది కూడా మనకి 3 ఎక్కలో ఉండదు. మనం లాస్ట్ వీడియోలో గుణకారాలను చూసుకున్నట్లయితే వీటి గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఒకసారి చూస్తే మీకు బాగా ఐడియా ఉంటుంది దీని మీద. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే 3 సున్నాలు 0 తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎన్ని అంకెల సంఖ్య అవుతుంది? 1 అంకెల సంఖ్య అవుతుంది. మనకి ఎన్ని అంకెల సంఖ్య కావాలి? ఇక్కడ 2 అంకెల సంఖ్య కావాలి. కాబట్టి 3 5ల 15 కానీ తీసుకున్నట్లయితే 3 5ల 15. ఇక్కడ మనకి చూడండి ఇది ఒక 2 అంకెల సంఖ్య. ఇక్కడ ఏ సంఖ్య వేస్తే ఇక్కడ అదే సంఖ్య రావాలి. సో ఇక్కడ 5 వేసాను. సో ఇక్కడ కూడా అదే 5 అనేది వచ్చింది. అంటే 5 అండర్స్టేషన్ ఏముంది? ఇక్కడ మనకి m ఉంది. అంటే m విలువ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 5 అవుతుంది. సో మనకి 15 - 15 ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో n. ఓకే, n అనేది ఏంటి? ఇక్కడ మనకి
n అనేది ఒక అంకి సంఖ్య. ఎందుకు ఈ 15 నుంచి 15 తీస్తే 0 వచ్చింది. సో 0 ఇక్కడ తీసేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ n దించుకున్నప్పుడు మనకి n అనేది ఒక అంకి సంఖ్య అయింది. మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి భాగంలో రెండో నెంబర్ ఏంటి వచ్చింది, ఇక్కడ n వచ్చింది. అంటే మనకి 3 nల n అవ్వాలంట. మనకి అటువంటి సందర్భం మీద ఉంది, ఇక్కడ 3తో ఒక సంఖ్యను గుణిస్తే అదే సంఖ్య రావాలంట, మరి అది ఒక అంకి సంఖ్య అవ్వాలంట. 3తో 5ని గుణిస్తే 15 వస్తుంది, ఒకటిలో స్థానంలో 5 వస్తుంది, కానీ ఇది రెండు అంకెల సంఖ్య అయింది. కానీ 3తో 0ని గుణిస్తే ఒక అంకి సంఖ్య వచ్చింది మరియు అదే సంఖ్య వచ్చింది. అంటే 3 సున్నాల 0. సో n నుంచి 0 తీస్తే 0 రావాలి. ఎందుకు రావాలి, మనకి ఇక్కడ దీన్ని 1m అనే సంఖ్యను 3తో భాగిస్తే mn అనే భాగఫలం అంటే ఫలితం వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఈ సంఖ్య 3తో నిశేషంగా భాగించబడింది అని అర్థం. అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా శేషం ఎంత రావాలి, 0 రావాలి. అంటే ఏ సంఖ్య నుంచి 0 తీస్తే శేషం 0 వస్తుంది, 0 నుంచి 0 తీస్తేనే శేషం 0 వస్తుంది. అంటే n విలువ ఖచ్చితంగా ఎంత అవ్వాలి, 0 అవ్వాలి. m విలువ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 5 వచ్చింది, n విలువ ఎంత వచ్చింది ఇక్కడ 0 వచ్చింది. ఇది మనకి రెండో ప్రాబ్లం. ఒకవేళ ఈ ప్రాబ్లం మనకి ఈజీగా వస్తుంది, కొన్ని సందర్భాలు ఇది మనకి కొంచెం కన్ఫ్యూజ్ గా పెట్టచ్చు. అటువంటి సందర్భాలు ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇదే ప్రాబ్లం ఇంకో విధంగా చెప్తాను. లాస్ట్ వీడియోస్ ఇక్కడ మీరు చూసినట్లయితే గుణకారం అవగాహన వస్తుంది, దాన్ని ఇక్కడ అప్లై చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి a డివైడెడ్ బై b ఈజ్ ఈక్వల్ సమ్ c ఉంది. దీన్ని నేను a బై b ఈజ్ ఈక్వల్ c గా రాస్తాను. రాయొచ్చు కదా, a డివైడెడ్ బై b నే a బై b గా రాయొచ్చు, లేదా a ఇస్ టు b గా కూడా రాయొచ్చు. స్టార్టింగ్ లో చెప్పుకున్నాను. ఇప్పుడు a డివైడెడ్ బై b ని నేను a బై b గా రాశాను కదా, దీంట్లో b అనేది ఏం చేస్తుంది, ఇక్కడ హారంలోన భాగిస్తుంది. సో ఇటు వస్తే ఏమవుద్ది, గుణిస్తుంది. అప్పుడు ఏమవుద్ది, a ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ c లేదా c ఇంటూ b. ఇప్పుడు దీన్ని ఇక్కడ అప్లై చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి, 1mn డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు mn అని ఇచ్చాడు కదా. దీంట్లో ఏం చేద్దామంటే మనం ఇక్కడ 1mn డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు 3 ని 1mn బై ఏం చేద్దాం, 1mn బై 3 గా రాస్తాను. ఎందుకు, a డివైడెడ్ బై b ని a బై b గా రాశాను కదా. సేమ్ అదే విధంగా మనము 1mn డివైడెడ్ బై 3 ని 1mn బై 3 గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, ఇక్కడ mn అనేది వచ్చింది. ఇక్కడ 3 ఏం చేస్తుంది, ఇక్కడ భాగిస్తుంది. ఇటు వస్తే ఏమవుద్ది, గుణిస్తుంది. అప్పుడు 1mn ఈజ్ ఈక్వల్ టు mn ఇంటూ 3 అవుతుంది. అంటే mn ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1mn అనే మనకి ఆన్సర్ రావాలి. అంటే ఏంటి, ఒక సంఖ్యను mn అనే ఒక సంఖ్యను 3తో గుణిస్తే మనకి ఇది ఆన్సర్ గా రావాలి. ఇది 1mn అనేది. లాస్ట్ వీడియోలో మనం గుణకారం చెప్పుకున్నాం కదా, ఒకసారి మీకు ఇక్కడ డౌట్ అనిపిస్తే మీరు కంప్లీట్ గా అక్కడ గుణకారం చూడండి, ఒకసారి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది. ఇప్పుడు మనం ఏం తీసుకుందాం, mn అనే సంఖ్యను 3తో గుణిస్తే ఏం రావాలి, 1mn అనేది రావాలి. ఈ సందర్భంలో చూడండి, ఇక్కడ 3తో n గుణిస్తే 1లో స్థానంలో కూడా n రావాలంట. 3తో ఒక సంఖ్యను గుణిస్తే 1లో స్థానంలో కూడా అదే ఇంకా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి సందర్భాలు మనకి 3 ఎక్కలు 2 ఉంటాయి. ఒకటి 3తో 0ని గుణించినప్పుడు 1లో స్థానంలో 0 వస్తుంది. నెక్స్ట్ 3తో 5ని గుణించినప్పుడు 1లో స్థానంలో 5 వస్తుంది. అంటే మనకి ఖచ్చితంగా n విలువ 0 గానీ 5 గానీ అవ్వాలి. సో n విలువ 0 గానీ తీసుకున్నట్టయితే m 0 ఇంటూ 3 బై 1m n బదులు ఏంటి రాయాలి, 0 రాయాలి. 3 సున్నాల 0, 3 mల 1m. ఏ విధంగా అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 ఇంటూ 3 చేస్తున్నాను చూడండి. m0 ఇంటూ 3 ఏ విధంగా ఉందో 40 ఇంటూ 3. ఇప్పుడు 3 సున్నాల 0, 3 4ల 12. అంటే 3 4లే కదా 12 అయింది. ఇక్కడ వచ్చిన 0 కాకుండా 0 పక్కన మొత్తం సంఖ్య కూడా 3తో ఈ సంఖ్యను గుణించినప్పుడు వచ్చింది. 3తో 0 వచ్చినప్పుడు 0 వచ్చింది. ఇక్కడ 3తో 0 గుణించినప్పుడు 0 వచ్చింది. మరి 3తో m గుణిస్తే మనకి ఏం రావాలి, 1m అనేది రావాలి. సో m ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1m. అంటే అర్థం ఏంటి, 3తో ఒక సంఖ్యను గుణిస్తే అదే 2 అంకెల సంఖ్య రావాలి, 1లో స్థానంలో అదే అంకె రావాలి, 10లో స్థానంలో 1 ఉండాలి. సో మనకి 3తో మనకి 10లో స్థానంలో 1 ఉండే సంఖ్య ఎన్ని ఉన్నాయి, 3 4ల 12, 3 5ల 15, 3 6ల 18. ఇంకేమీ లేదు. ఇప్పుడు మనకి 10లో స్థానంలో 1 సంఖ్యలు 3 ఉన్నాయి. కానీ 3తో ఒక సంఖ్యను గుణించినప్పుడు అదే సంఖ్య రావాలంటే 1లో స్థానంలో
3తో మనం 4 గుణించినప్పుడు ఒకటో స్థానంలో ఎంత వచ్చింది? 2 వచ్చింది, 4 రాలేదు, అంటే 12 కాదు. 3తో 6 గుణించినప్పుడు ఒకటిలో స్థానంలో 6 రావాలి, కానీ మనకి ఎంత 8 వచ్చింది, అంటే 6 కూడా కాదు. 3తో 5 గుణించినప్పుడు ఒకటిలో స్థానంలో 5 రావాలి, వచ్చింది కదా, అంటే ఖచ్చితంగా m విలువ ఎంత అవుతుంది మనకి ఇక్కడ? 5 అవుతుంది. ఆ సందర్భంలోనే మనకి 3 into m is equal to 1m అయినట్టే 3 into 5 is equal to 15 అవుతుంది. సో ఇక్కడ 5 ఎంత ఉంది, ఇక్కడ 5 అంతే ఉంది, ఇక్కడ m ఎంత ఉందో ఇక్కడ m కూడా అంతే ఉంది, అంటే m విలువ ఖచ్చితంగా ఎంత అవుద్ది? 5 అవుతుంది. అలాగే n విలువ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో మనకి ఇది వచ్చింది కాబట్టి ఖచ్చితంగా n విలువ 0 తీసుకున్నప్పుడు వచ్చింది కాబట్టి n విలువ 5 తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రాదు. ఓకే, అంటే మనకి ఏమవుతుందంటే m is equal to 5, n is equal to 0. ఇది రెండో సందర్భం. సో మనకి భాగహారం చేసుకున్న సందర్భం రాకపోతే గుణకారంగా చేసుకున్న కూడా మనము ఆన్సర్ ని తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి 4th 5th లో ఉండే ఈ భాగహారం మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇవి జనరల్ గా అయితే మనకి డిఎస్సి పరంగా కానీ టెట్ పరంగా అడిగే అవకాశం అనేది లేదు, కానీ తెలుసుకుందాం ఏమి ఇచ్చాడు. మనకి 4th క్లాస్ పేజ్ నెంబర్ 72 లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. 268 నిమ్మకాయలను 2 బుట్టల్లో సమానంగా పంచాలన్నాడు. సో పంచాలన్నప్పుడు ఖచ్చితంగా మనం ఉపయోగించాల్సింది ఏంటంటే భాగాహారం. సో 268 నిమ్మకాయలు ఎన్ని బుట్టల్లో పంచాలి? 2 బుట్టల్లో పంచాలి కాబట్టి దాన్ని మనము 2తో భాగించాలి. సో 268, 2 1 2 0 6, 2 3 6 0 8, 2 4 8 0, అంటే ఇక్కడ మనకి భాగఫలం ఎంత వచ్చిందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. సో భాగఫలం ఎంత వచ్చింది? ఇక్కడ 132 వచ్చింది. కాబట్టి 268 నిమ్మకాయలను మనము 2 బుట్టల్లో పంచినప్పుడు ఒక్కొక్క బుట్టలు ఎంత వస్తాయంటే 134 నిమ్మకాయల లెక్క వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి పేజ్ నెంబర్ 73 లో ఇచ్చారు చూడండి. 384 కుర్చీలను 6 గదుల్లో సమానంగా పంచాలన్నాడు. 384 కుర్చీలను 6 గదుల్లో, 384 కుర్చీలు తీసుకొని మనము ఎన్ని గదులు పంచాలి? 6 గదుల్లో పంచాలి కాబట్టి 6తో భాగించాలి. సో 6తో భాగించినప్పుడు 6 6 36, 2 4 6 4 24 0. సో భాగఫలం ఎంత వచ్చింది? మనకి 64 వచ్చింది. అంటే అదేంటి? 384 కుర్చీలను మనము 6 గదుల్లో పంచినప్పుడు ఒక్కొక్క గదులు ఎన్ని వచ్చాయంటే 64 లెక్క వస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి 74 పేజీలో 3rd ఎగ్జాంపుల్ ఏమి చూడండి. 602 మొక్కలను 5 పాఠశాలకు సమానంగా పంచమన్నాడు. అంటే ఏం చెయ్యాలి? 602ను మనము 5తో భాగించాలి. ఓకే, 5 1 5, 1 0, 5 2 10 0 2. ఇక్కడ ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ 2 మిగిలిపోయింది కదా, శాశ్వతం డిసైడ్ అవ్వకూడదు. ఎందుకంటే 2 అనేది ఇక్కడ దించిగా వచ్చింది, ఏర్పడింది. ఆ సందర్భంలో మనకి ఖచ్చితంగా మనం భాగాహారం చెయ్యాలి. సో 5 0 0, సో 2. ఇప్పుడు మనకి 2 అనేది శాశ్వతంగా వచ్చింది, ఏ సంఖ్య దించిగా వచ్చింది కాదు. ఇక్కడ 2 అనేది అంటే పైనుంచి కిందకి దించుకున్నప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా భాగాహారం చెయ్యాలి. ఓకే, ఇప్పుడు మనకి ఆన్సర్ చూడండి 120 వచ్చింది. అంటే అర్థం ఏంటంటే 602 మొక్కలను 5 పాఠశాలకు పంచినప్పుడు ప్రతి పాఠశాలకు ఎన్నేసి మొక్కలు వస్తాయంటే 120 మొక్కలు వస్తాయి. అయితే మనకు కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే 602 మొక్కలను 5 పాఠశాలకు సమానంగా పంచగా ఇంకా ఎన్ని మొక్కలు మిగిలి ఉంటాయని అడుగుతారు. సో ఇక్కడ అప్పుడు మనం చూడండి శాశ్వతం ఎంత వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది. సో ఇవేమవుతాయి అంటే మిగిలిన మొక్కలు అవుతాయి, మిగిలిన మొక్కలు. ఓకే, ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి టెట్ డిఎస్ పరంగా అడగడు. ఓకే, కానీ ఇక్కడ చూడండి నెక్స్ట్ 75 పేజీలో ఈ క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఇస్తుంటాడు, జనరల్ గా 8th క్లాస్ లో కూడా ఉన్నది ఈ టాపిక్. ఇక్కడ ఏం చూడండి, 240 మరియు 176లను 16 విశేషంగా భాగించిన వాటి యొక్క భేదం కూడా 16తో విశేషంగా భాగించబడుతుందని అడిగాడు. 240 176 ఈ 2 సంఖ్యలు కూడా 16తో విశేషంగా భాగించబడిన వాటి యొక్క భేదం ఎంత అవుతుంది? 240 176, 4 13 7 6 0, అంటే 64 వచ్చింది. సో 64 అనేది 16 విశేషంగా భాగించబడుతుందా? భాగించబడుతుంది. అయితే ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏవైనా 2 సంఖ్యలు ఏ బి 2 సంఖ్యలు ఉన్నాయనుకోండి, ఆ 2 సంఖ్యలను సమ్ సి అనేది భాగించింది, అంటే ఏ అనేది సితో భాగించబడింది, బి అనేది సితో భాగించబడింది. అప్పుడు వాటి యొక్క మొత్తం కూడా సితో భాగించబడుతుంది, వాటి యొక్క భేదం కూడా సితో భాగించబడుతుంది, వాటి యొక్క లబ్ధం అంటే గుణకారం, వాటి యొక్క లబ్ధం కూడా సితో భాగించబడుతుంది. ఏవైనా 2 సంఖ్యలు విడివిడిగా, ఇప్పుడు ఏబిలో 2 సంఖ్యలు మనము ఏ అనే సంఖ్య సితో భాగించబడింది, బి అనే సంఖ్య సితో భాగించబడింది.
ఆ సందర్భంలో వాటి మొత్తము కూడా C తో భాగించబడుతుంది, వాటి భేదము కూడా C తో భాగించబడుతుంది, వాటి లబ్ధము కూడా C తో భాగించబడుతుంది. ఇవి మనకి 8th క్లాస్ లో ఉంటాయి స్టేట్మెంట్స్. మనకి 8th క్లాస్ లో లాస్ట్ లెసన్ సంఖ్యలతో ఆడుకున్న పాఠం కానీ తీసుకున్నట్లయితే బాలినీ సూత్రాల ఆధారంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం అక్కడ జరిగాయి. సో ఇవి మనం నేర్చుకున్నట్లయితే ఇటువంటి మనము అక్కడ అప్లై చేసుకుని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి 4th క్లాస్ లోనే 76 పేజీలో ఎక్సర్సైజ్ లో 4th రామ్ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ మోడల్ మనకి 8th క్లాస్ లో కూడా ఉన్నాయి, కానీ 4th క్లాస్ లో 4th క్లాస్ పిల్లవాడికి తగ్గట్టుగా ఇచ్చాడు, 8th క్లాస్ లో 8th క్లాస్ పిల్లవాడికి తగ్గట్టుగా ఇచ్చాడు. అయితే ఇక్కడ 4th క్లాస్ ఏమి ఇచ్చాడు చూడండి, 4 తోటి 487 ను భాగించగా భాగఫలం ఎంతో కొంత వస్తుంది కదా, దాంట్లో మనకి 2 అంకెలు మనకి ఏం ఇచ్చాడు, బాక్సులుగా ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ ఇచ్చాడు, ఈ బాక్స్ లో ఏ సంఖ్య వస్తుందో చెప్పగలగాలి. ఇక్కడ గమనించినట్లయితే మనకి మొత్తం కూడా 7 నుంచి ఒక సంఖ్య తీస్తే 3 వస్తుందంట, 7 నుంచి ఒక సంఖ్యను తీస్తే 3 వస్తుందంట. సో 7 నుంచి ఏ సంఖ్యను తీస్తే 3 వస్తుంది, 4 తీస్తే 3 వస్తుంది. ఓకే, దీంట్లో మనకి భాగాహారంలో ఎప్పుడూ కూడా రెండవ సంఖ్య ఏమవుతుందంటే ఈ 4 యొక్క కారణాంకం 4 యొక్క గుణిజం అవుతుంది. ఏమవుతుంది, 4 యొక్క గుణిజం. అదే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ 4 ఉంది కదా, 4 ఎంత 4 1 4, సో 1 వస్తుంది. నెక్స్ట్ రెండవ గుణిజం, ఎప్పుడు రెండోదే, ఖచ్చితంగా రెండోదే తీసుకోవాలి, ఫస్ట్ది కాదు. ఓకే, ఫస్ట్ది కాదు, రెండోది. ఫస్ట్ది 4 గుణిజం, 4 ఎంత 4 1 4. నెక్స్ట్ రెండోది చూడండి, 4 ఎంత 8 4 2 8, అది రెండో దగ్గర వస్తుంది. నెక్స్ట్ మూడోది 4 ఎంత 4 1 4. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, భాగఫలము 121 వచ్చింది. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, సెకండ్ వన్ ఏంటంటే 72 ఉంది, ఇక్కడ 36 ఉంది. అవి ఎప్పుడు కూడా ఏమవుతాయి, ఇక్కడ ఉండే విభాజకం యొక్క గుణిజాలే అవుతాయి. సో 9 ఎంత 72, 9 8 72, కాబట్టి 8 వచ్చింది. నెక్స్ట్ 9 ఎంత 36, 9 4 36, సో ఇక్కడ 4 రావాలి. మరి మూడో బాక్స్ కూడా ఇచ్చారు కదా, సో ఇక్కడ మనకి మూడోది ఏమైనా ఉందా, లేదు కాబట్టి ఈ బాక్స్ ఇక్కడ ఉండకూడదు, రాయాల్సిన అవసరం లేదు. సో మన టెక్స్ట్ బుక్ పరంగా అయితే 3 బాక్సులు ఇచ్చాడు, అక్కడ బాక్స్ అవసరం లేదు. ఓకే, మనకి ఇక్కడ భాగఫలం ఎంత అయింది, 84 అయింది. ఇక్కడ మనకి 43 మైనస్ 36 అంటే ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ బాక్స్ లో 7 వస్తుంది, ఈ బాక్స్ లో 4 వస్తుంది. సో కొన్ని సందర్భాలు ఏం చేస్తాడంటే అక్కడ బాక్స్ ఇవ్వకుండా ఏ ఇస్తాడు, ఇక్కడ బి ఇస్తాడు, ఏబి విలువలు కనుక్కోమంటాడు. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, బాక్స్ ఇవ్వకుండా ఏబి సమ్ సి అని ఇస్తాడు, ఏబిసి విలువలు కనుక్కోమంటాడు. ఇవి మనకి 8th క్లాస్ లో ఈ మోడల్ ఇచ్చాడు, 4th లో ఓన్లీ బాక్స్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ మనకి 4th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 81 లో సేమ్ అటువంటి మోడల్ 2 ప్రాబ్లమ్స్ వెయిట్ చూద్దాం. 56 తోటి మనకి 960 డివిజన్ చేస్తే భాగఫలము, నెక్స్ట్ శేషం ఇక్కడ 2 బాక్స్ ఇచ్చాడు చూడండి, ఈ బాక్స్ లో విలువలు మనకి కట్టాలి. అలాగే 44 తో ఒక నెంబర్ డివిజన్ చేయాలి. ఇక్కడ మనకి ముందే చెప్పుకున్నాం, ఇక్కడ ఉండే సంఖ్య విభాజకము ఈ రెండో సంఖ్యకి ఏమవుతాయి, ఈ రెండో సంఖ్యలు వీటికి గుణిజాలు అవుతాయి. ఓకే, ఇప్పుడు 56 ఎక్కువలో మనకి ఒక 2 అంకెల సంఖ్య రావాలంట, 56 1 56, 56 2 102, సారీ 112. ఇప్పుడు మనకి ఇక్కడ 56 ఎక్కువలో ఫస్ట్ 1లో మనకి 2 అంకెల సంఖ్య వచ్చింది, 2కి వస్తే ఏమైంది 3 అంకెల సంఖ్య వచ్చింది. మనకి ఇక్కడ ఖచ్చితంగా 2 అంకెల సంఖ్య రావాలి, అది 56తో డివిజన్ అవ్వాలి. సో ఇక్కడ మనం తెలియలేనప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ భాగఫలం చూస్తారు, భాగఫలం ఎంత ఉంది 1లో ఉంది, అంటే అర్థం ఏంటి 56 1లో. అప్పుడు ఇక్కడ ఈ అంకె ఎంత వస్తుందంటే 56 వస్తుంది, అంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో 5 వస్తుంది. సో 91 నుంచి 56 తీసి మనకి ఎంత వస్తుంది, ఇది 5 వస్తుంది, ఇది 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది 356 అయింది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే 56 ఎక్కంలో 1లో స్థానంలో ఏముంది 6 ఉంది. మీరు 6 ఎక్కంలో కానీ బాగా గమనించినట్లయితే మనకి 1లో స్థానంలో ఎక్కడ చూడండి రెండో సంఖ్యలో చివరి 6 వచ్చింది. అంటే 56తో మనకి 1 2 3 4, 56 1 56 2 56 3 56 4 లేక ప్రతిదీ చేయవలసిన అవసరం లేదు. 6 ఎక్కంలో మనకి 1లో స్థానంలో 6 వచ్చే సంఖ్య ఏదంటే 6 ఉంది, 6 36. మిగతా ఏ సంఖ్యకి కూడా 1లో స్థానంలో 6 రాదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ గా 56 6 తీసుకోవచ్చు. ఓకే, 56 ఎంత అవుతుంది, 6 36 3, 6 33 33. ఓకే, 56 నుంచి 36 తీస్తే ఎంత వస్తుంది 20 వస్తుంది. ఇది మన ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, 44 తోటి 625 డివిజన్ చేస్తే
ఈ బాక్స్ లో వచ్చే సంఖ్య మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకి 4th క్లాస్ సేమ్ ఇదే విధంగా ఇచ్చాడు, కానీ చిన్న తప్పు ఇచ్చాడు. ఇక్కడ మనకి 1 ఉండాలి, కానీ 4 ఇచ్చాడు. అదేంటో చూద్దాం. ఇక్కడ మనకి 44 తోటి 44 టేబుల్ చేసుకుని 44 1 44. సో మనకు 1 ఇవ్వాలి, 4 ఇచ్చాడు. సో 44 1 ఎంత అవుతుంది? 44 అవుతుంది. సో ఇక్కడ ఈ బాక్స్ లో 4 వస్తుంది. సో 62 నుంచి 44 తీస్తే ఎంత వస్తుంది? సో 12 లో 4 తీస్తే 8, 5 లో 4 తీస్తే 1. సో 185 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ సంఖ్య వస్తుందో తెలియాలి. సో 44 ఎక్కంలో మనకి చివరి 1లో స్థానం అంకె కావాలంటే ఇక్కడ 1లో స్థానం అంకెతో ఏ సంఖ్యతో గుణిస్తుందో చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ మనకు 1లో స్థానం 6 కావాలి కాబట్టి 6 ఎక్కంలో 1లో స్థానం 6 ఏది వచ్చిందో చూసుకున్నాం. అలాగే ఇక్కడ మనకు సంఖ్య తెలియలేదు. ఆ సందర్భంలో ఏం చేయాలంటే మిగిలిన 2 అంకెలు చూసారా 17. ఆ 17 రెండో సంఖ్య ఉంది 4 ఉంది. 4 ఎక్కంలో 17కి దగ్గరగా వచ్చే సంఖ్య ఏది ఉంది? 4 3 12, 4 4 16, 4 5 20. సో 20 ఎక్కువైపోతుంది కాబట్టి 12 చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి 17కి దగ్గరగా ఉన్న నెంబర్ ఎంత? 16. అంటే 4 4 అంటే 44 4 అవ్వాలి. సో 44 4 ఎంత అవుతుందంటే 176 అవుతుంది. సో 185 నుంచి 176 తీసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకే, ఇది మనకి ప్రాసెస్. ఈజీగా మనకి ఏంటంటే ఫస్ట్ 1లో స్థానం అంకె కావాలంటే ఇక్కడ 1లో స్థానం అంకెలో ఏముంది? 4 ఉంది కదా, 4 ఎక్కంలో 6 ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ మనకి 1లో స్థానం అంకె తెలియదు. మనకేం తెలుసు? మిగిలిన 2 అంకెలు తెలుసు. సో మిగిలిన 2 అంకెలు తెలుసు కాబట్టి ఈ 2 అంకె తీసుకోవాలి. ఇప్పుడు మనం 2వ ఎక్కం ఏంటి? ఇక్కడ 4 ఉంది అది కూడా. సో 4 ఎక్కంలో 17కి దగ్గరగా వచ్చే నెంబర్ ఏదో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 56 ఉంది. సో 1లో స్థానం 6 మనకు తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తెలుసు 33 తెలుసు, 6 తెలియదు. అప్పుడు మనకి 6 కాకుండా 5 ఎక్కంలో 33కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏది ఉంది? 5 5ల 25, 5 6ల 30, 5 7ల 35. అంటే 35 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 30 తీసుకోవాలి. 30 ఎంత ఉంది? 6లో ఉంది కాబట్టి 6 వేసుకోవచ్చు. అప్పుడు మనం ఆ విధంగా చెక్ చేసుకోండి. ఇవి మనకి ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడతో మనకి 4th క్లాస్ లో ఉన్న డివిజన్ మీద ప్రాబ్లమ్స్ అయిపోయాయి. సో 5th క్లాస్ లో కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. మనకేంటే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా నాన్ స్టూడెంట్స్ కూడా చేసే విధంగానే ఉన్నాయి. అవి మీరు ట్రై చేయండి. ఒకవేళ రాని పక్షంలో మీరు కామెంట్ బాక్స్ లో కానీ పెట్టినట్లయితే పేజ్ నెంబర్, ప్రాబ్లం నెంబర్ ఈ 2 కానీ పెట్టినట్లయితే నేను నెక్స్ట్ ఇంకెప్పుడైనా వీడియోస్ అన్ని డౌట్స్ అన్ని కలిపి ఒక వీడియో తయారు చేస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనకి 5th క్లాస్ లోనే పేజ్ నెంబర్ 49 లో ఒక ప్రాబ్లం ఇచ్చాడు. మనకి ఎగ్జామ్ పర్పస్ లో అడిగితే ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఎక్కువగా. క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, నేను ఒక 3 అంకెల సంఖ్యను, మనం కనుక్కోవాల్సిన సంఖ్య ఏంటి? 3 అంకెల సంఖ్య అంట. మరియు 1లో స్థానంలోని అంకె 100లో స్థానంలోని అంకెకు 3 రెట్లు. మనకి ఇది 1లో స్థానం, ఇది 10లో స్థానం, ఇది 100లో స్థానం. 1లో స్థానం అంకె ఏ విధంగా ఉంది? 100లో స్థానం అంకెకు 3 రెట్లుగా ఉంది. 3 రెట్లు అంటే ఏం చేయాలి? మనము 3తో గుణించుకోవాలి. నెక్స్ట్ 1లో స్థానంలోని అంకెను 2చే భాగించగా, 1లో స్థానం అంకెను 2చే భాగించగా 10లో స్థానం అంకె వచ్చిన అన్నాడు. సో ఇక్కడ మనము 1లో స్థానం అంకెను 2తో భాగిస్తే ఏమొస్తుంది? 10లో స్థానం అంకె వస్తుంది. నెక్స్ట్ అయితే చూడండి, 100లో స్థానంలోని సంఖ్య కనిష్ట ప్రధాన సంఖ్య అన్నాడు. 100లో స్థానం అంకె కనిష్ట ప్రధాన సంఖ్య అయినా ఆ సంఖ్య ఏదన్నాడు. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం మొత్తానికి కూడా ఒక చిన్న కీవర్డ్ ఏం లేదు. 100లో స్థానంలోని అంకె కనిష్ట ప్రధాన సంఖ్య. మనకి ప్రధాన సంఖ్య తెలుసు కదా, 2 3 5 7 11 ఇలా ఉంటూ ఉంటాయి. దీంట్లో మనకి కనిష్ట ప్రధాన సంఖ్య ఏది? ఇక్కడ 2. కనిష్ట ప్రధాన సంఖ్య 2. మనకేమన్నాడు? 100లో స్థానంలోని సంఖ్య కనిష్ట ప్రధాన సంఖ్య అని చెప్పాడు. అంటే అర్థం ఏంటవుతుంది? ఇక్కడ 100లో స్థానం ఏ సంఖ్య ఉన్నట్లు లెక్క? మనకి ఇక్కడ 2 ఉన్నట్లు లెక్క. ఓకే, దీని ఆధారం ఏం చేద్దాం అంటే 2కి ఏమన్నాడు? 100లో స్థానం అంకె 1లో స్థానం అంకె ఏ విధంగా ఉంది? 100లో స్థానం అంకెకు 3 రెట్లు ఉంది అన్నాడు. సో ఇది 2 కాబట్టి దీనికి 3 రెట్లు అంటే ఏమవుతుంది? 2 × 3 అంటే 6. అది ఏ సంఖ్య అవుతుంది? ఇది ఎక్కడ సంఖ్య అవుతుంది? 1లో స్థానం అంకె అవుతుంది. 100లో స్థానం అంకెకు 3 రెట్లుగా 1లో స్థానం అంకె ఉంది అన్నాడు. సో 100లో స్థానం 2 ఉంది కాబట్టి దీనికి 3 రెట్లు అంటే ఎంత అవుతుంది? 2 3 6. అది 1లో స్థానం అంకె అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి 10లో స్థానం అంకె కావాలి. సో 10లో స్థానం అంకె మీద ఏమి ఇచ్చాడు? 10లో స్థానం అంకె ఏ విధంగా ఉందంట? 1లో స్థానం అంకెను 2తో భాగించగా 10లో స్థానం అంకె వచ్చింది అన్నాడు. సో 1లో స్థానం అంకె ఏ విధంగా ఎంత వచ్చింది? ఇక్కడ 6 వచ్చింది. సో 6ని మనం 2తో భాగిస్తే ఎంత వస్తుంది? 6ని 2తో భాగిస్తే మనకి 3 వస్తుంది.
కాబట్టి ఆ 3 అనేది ఏమవుతుందంటే 10లో స్థానం అంకె అవుతుంది. అంటే ఆ సంఖ్య ఏమొచ్చింది మనకి 236. ఏం లేదు, ఈ ప్రాబ్లం పెద్దదే గానీ ఈ ప్రాబ్లం మొత్తానికి చిన్న కీవర్డ్ ఏమి ఇచ్చాడు మనకి 100లో స్థానంలోని అంకె కనిష్ట ప్రధాన సంఖ్య అన్నాడు. సో ప్రధాన సంఖ్యలో కనిష్ట ప్రధాన సంఖ్య అయితే మనకి 2, కాబట్టి మనకి 100లో స్థానంలో 2 వేసుకుంటాం. ఓకే, 1లో స్థానం అంకె కావాలంటే ఏం చేయాలి, 100లో స్థానం అంకెకు 3 రెట్లు చేయాలి. సో 100లో స్థానం 2 ఉంది కాబట్టి దీనికి 3 రెట్లు చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది. అది మనకి 1లో స్థానం అంకె అవుతుంది. మరి మనకి 100లో స్థానం అంకె వచ్చింది, 1లో స్థానం అంకె వచ్చింది, ఇంకా 10లో స్థానం అంకె కావాలి. సో 10లో స్థానం అంకె మనకి ఏమి ఇచ్చాడు, 10లో స్థానం అంకె ఏ విధంగా ఉందంట, 1లో స్థానంలోని అంకెను 2తో భాగించగా 10లో స్థానం అంకె వస్తుంది అన్నాడు. సో 1లో స్థానంలో 6 ఉంది, దాన్ని మనం 2తో భాగిస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. అదే మనకి 10లో స్థానం అంకె. కాబట్టి మనకి మొత్తానికి కావాల్సిన సంఖ్య ఏమవుతుందంటే 236 అవుతుంది. ఓకే, ఇక్కడతో మనకి భాగాహారానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పుకున్నాం, మోడల్స్ చెప్పుకున్నాం. సో రిమైనింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయగలరు. ఓకే, ఈ భాగాహారం అంటే చతుర్థ ప్రక్రియల మీద మనకి కలపడము, తీసివేత, గుణకార, భాగాహారం ఈ 4కి సంబంధించి ఒక మోడల్ ఉంది, బాడ్నస. అదేంటి, మనము బాడ్నస అనేది కూడా మొత్తంగా ఒక వీడియో చేసుకుందాం. అది ఇక్కడ ఈ లెసన్ లో నేను చెప్పడం లేదు. నెక్స్ట్ పార్ట్ 7 వీడియోలో, పార్ట్ 8 వీడియోలో మనం అది డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.